సుపరిపాలనకు నిలువుటద్దం మహోన్నత పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రం పసికూన రాష్ట్రం 10 ఏళ్లలోనే అద్భుత ప్రగతి సాధించడానికి ఏకైక కారణం ప్రజలు మెచ్చిన పాలన. ఉద్యమ నాయకుడే సీఎంగా ఉండటంతో ప్రగతి పథంలో తెలంగాణ దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. వాళ్లకు మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను 33 జిల్లాలుగా పునర్విభజించారు. అలాగే కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను, తండాలుగా ఉన్న ప్రాంతాలను కూడా గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారు. దశాబ్ద కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించడానికి ప్రధాన కారణం సుపరిపాలన. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ సీఎం కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తున్నారు. 2016 అక్టోబర్కు ముందు 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాలకు చేరుకుంది. గతంలో ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉండేది. దీనివల్ల పరిపాలన కష్టతరమయ్యేది. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు వెళ్లి రావడం చాలా కష్టమయ్యేది. కనీసం 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉండేది. దీంతో జిల్లా కేంద్రాల నుంచి అధికారులు గ్రామాలకు వెళ్లాలన్నా, రావాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. జిల్లాల్లో కుటుంబాల సంఖ్య 10 లక్షలుండేది. దీంతో ఎవరి పరిస్థితి ఏంటో తెలుసుకోవడం అధికారులకు కష్టమయ్యేది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టమయ్యేది. ఈ సమస్యలను అధిగమించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1974 ప్రకారం కొత్తగా మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. జిల్లాల సంఖ్యను 33 వరకు పెంచింది. కొత్త జిల్లాలను సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్ 11న ప్రారంభించారు. జిల్లాల పెంపు వల్ల చిన్న పరిపాలనా విభాగాలతో సమర్థవంతమైన పాలన ప్రజలకు అందుతోంది. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74కు పెంచగా మండలాల సంఖ్యను 459 నుంచి 612కు పెంచింది. గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెరిగాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యమైంది. ఇటు ప్రభుత్వ శాఖలన్నింటికీ నూతన విభాగాలను ఆ జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పరిచింది. దీంతో ప్రజలు గంట సేపట్లోనే తమ జిల్లాలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం కలిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణ అధికారులకు సులువు అవుతోంది. స్థానిక పరిస్థితులు, వనరులు, ప్రత్యేకతలు, ప్రజల అవసరాలు, సామాజిక స్థితిగతులపై అధికారులకు పూర్తి అవగాహన కలుగుతోంది. స్థానిక వనరులను గుర్తించి అభివృద్ధి నమూనాల రూపకల్పన చేయడం సులువు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని కార్యక్రమాలను కూడా జిల్లా యూనిట్ గానే నిర్వహిస్తారు. దీనివల్ల ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాలకు మేలు కలుగుతుంది. ఒక్కో కలెక్టర్ పరిధిలో 2-3 లక్షల కుటుంబాలు మాత్రమే ఉండడం వల్ల పేదరికంపై యుద్ధం చేయడానికి వీలవుతుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ, అటవీ ప్రాంతాలున్నాయి. అటవీ రక్షణ, గిరిజనుల కోసం కొత్త జిల్లాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అధికారులకు సులువవుతుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉంది. అక్కడ ఎస్సీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంత అవసరాలకు తగ్గ కార్యక్రమాలు చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతుంది. అటవీ శాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో పర్యావరణ సమతుల్యానికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఉత్సాహవంతమైన యువ కలెక్టర్లను కొత్త జిల్లాలకు కేటాయించడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. పోలీస్ కమిషనరేట్ల పరిధి, పోలీస్ స్టేషన్ల పరిధి తగ్గడం వల్ల నేర నియంత్రణ, నేర పరిశోధన సులువైంది. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు త్వరగా చేరుకోగలుగుతున్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో నూతన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018 మే 24న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఉండేలా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని స్థానికులకే 95% ఉద్యోగాలు దక్కే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జోన్లకు రాష్ట్రంలో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.
స్థానిక యువతకు మేలు కలిగేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన కొత్త జోనల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. ఈ జోనల్ వ్యవస్థలపై 2018 ఆగస్టు 30న నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర గెజిట్ విడుదల చేయగా దాని ఆధారంగానే జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యా ఉద్యోగాల్లో స్థానికత 85% మించి లేదు. కానీ తొలిసారిగా 95% స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్. ఆయన ఆలోచనల ఆధారంగానే జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా కాళేశ్వరం జోన్ ఏర్పాటు చేయగా దీని కింద జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. బాసర జోన్ కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. రాజన్న జోన్ కింద కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చోటు దక్కింది. భద్రాద్రి జోన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. ఇక యాదాద్రి జోన్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు చోటు దక్కింది. కీలకమైన చార్మినార్ జోన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉండగా జోగులాంబ జోన్లో మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. 2 మల్టీ జోన్లు ఉండగా మొదటి దానిలో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు ఉన్నాయి. రెండో మల్టీ జోన్లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు ఉన్నాయి. ఇంటిని చూసి కుటుంబ యోగ్యతను అంచనా వేయొచ్చు. ఇది తెలంగాణకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే జిల్లాల్లో ప్రభుత్వం నిర్మించిన కొత్త సమీకృత కలెక్టరేట్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో ప్రభుత్వం నిర్మించిన కొత్త సమీకృత సచివాలయం కావచ్చు, ఆధునీకరణకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఇక పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ శ్వేత సౌధం అయితే దేశానికే ఒక తలమానికంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే పరిపాలన మరింత వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టర్లకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 29 జిల్లాల్లో ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కూడిన కార్యాలయాలను నిర్మిస్తోంది. జిల్లా కేంద్రాల్లో పోలీస్, ఫైర్ కార్యాలయాలు మినహా మిగతావన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. 29 జిల్లాల్లో కలెక్టరేట్ సముదాయాలు సింగిల్ విండో మోడల్లో ఒకే చోట ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను అందించడానికి 1581 కోట్లతో ఈ ప్రాజెక్టుని చేపడుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో గిరిజన రాజకీయ సాధికారత దిశగా సీఎం కేసీఆర్ సరికొత్త విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. 500 జనాభాకు మించి ఉన్న 2471 తండాలు, గుడాలను నూతనంగా గ్రామ పంచాయతీలుగా మార్చారు. దాంతో గతంలోని 675 కలుపుకొని మొత్తం 3146 తండాలు, గుడాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. తద్వారా వేలాది మంది ఆదివాసీ, లంబాడి, గిరిజన యువతీ యువకులను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇలా అనేక రకాల కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోంది. దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోంది. సుపరిపాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ. దశాబ్ద కాలంలోనే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలకు పాలన చేరువ చేయడంతో పాటు అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్య, ఉపాధి, వైద్యం సహా ప్రజలకు అందాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోంది తెలంగాణ. సుపరిపాలన అంటే ఇవాళ గుర్తుకొచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా తెలంగాణనే అగ్రగామి. 10 ఏళ్ల అనతి కాలంలోనే అత్యంత అభివృద్ధిని సాధించి స్వయం సమృద్ధిని కూడా సాధించిన రాష్ట్రం తెలంగాణ. దేశానికి అన్నం పెడుతున్న 5 రాష్ట్రాల్లో కూడా ఇవాళ తెలంగాణ నెంబర్ 1. విద్యుత్ వినియోగం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఇలా ఇవాళ ఏ రంగం తీసుకున్నా తెలంగాణనే టాప్. సుపరిపాలనకు నిలువుటద్దంలా నిలుస్తోంది తెలంగాణ రాష్ట్రం.
దశాబ్ద కాలంలోనే దేశంలోనే మరే రాష్ట్రం సాధించని విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో నిరుద్యోగం పెరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్యోగాల కల్పన వేగంగా సాగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 1,43,274 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2014 జూన్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 161,572 పోస్టులను ఫైల్ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో 141,375 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మార్చి 2022లో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 80,039 ఖాళీల భర్తీకి ఆదేశాలిచ్చారు. దీని ద్వారా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్తో టీఎస్పీఎస్సీ సహా వివిధ రిక్రూటింగ్ ఏజెన్సీలకు రిక్రూట్మెంట్ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త పరిపాలనా విభాగాలు ఏర్పడ్డాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం 8,684 గ్రామ పంచాయతీలను 12,769కి పెంచింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74కు పెంచగా మండలాల సంఖ్యను 459 నుంచి 612కు పెంచింది. సబ్ డివిజన్ల సంఖ్య నాడు 139 ఉంటే నేడు 163కి చేరుకుంది. ఇక మున్సిపాలిటీలు నాడు 68 ఉండగా కొత్తగా 32కు చేరాయి. మున్సిపల్ కార్పొరేషన్లు నాడు 6 ఉంటే నేడు ఆ సంఖ్య 13కు చేరుకుంది. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ సమర్థవంతమైన భూ పరిపాలనలో కొత్త శకానికి నాంది పలికింది. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఈ పోర్టల్ నుంచి తమ భూమి రికార్డులను పొందొచ్చు. 2020 అక్టోబర్ 29న ధరణి వెబ్ పోర్టల్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. 2020 నవంబర్ 2 నుంచి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ధరణి పోర్టల్ ద్వారా భూ వివాదాల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రెవెన్యూ శాఖలో కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను విలీనం చేయడంతో పారదర్శకత పెరిగి అవినీతికి చెక్ పడింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం టీఎస్బీ పాస్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్ ను తీసుకొచ్చి విజయం సాధించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 22,110 పరిశ్రమలకు అనుమతి లభించింది. ఐటీ, పారిశ్రామిక రంగం నుంచి గత 9 ఏళ్లలో 3,31,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా 22,36,000 మందికి దీంతో ఉపాధి అవకాశాలు దక్కాయి. దీంతో పాటు టీహబ్, వీహబ్, టీవర్స్ వంటి వినూత్న ఆలోచనలతో యువ పారిశ్రామికవేత్తలకు మద్దతునిస్తోంది. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం దండు మల్కపూర్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసింది. సుపరిపాలనకు శాంతి భద్రతలు కూడా లిట్మస్ టెస్ట్ లాంటివే. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో అలజడిగా అల్లకల్లోలంగా ఉన్న హైదరాబాద్లో ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో నెలకొనున్నాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారి అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారింది. అటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగైన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్ అవతరించింది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు ఆలవాలంగా నిలుస్తోంది. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. పోలీస్ కమిషనరేట్లు నాడు 2 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 9కి పెరిగింది. ఇటు పోలీస్ స్టేషన్లు 712 మాత్రమే ఉండగా నేడు ఆ సంఖ్య 814కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత 551 కొత్త పోలీస్ స్టేషన్ల భవనాలను నిర్మించింది. సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ కోసం టీఎస్ సైబర్ సేఫ్టీ, టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలు, పిల్లల భద్రత కోసం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
అభివృద్ధి సంక్షేమం ఇలా పథకం ఏదైనా కావచ్చు, ఇవాళ దేశ ప్రజల నజరంతా కూడా తెలంగాణ పైనే. గుజరాత్ మోడల్ కాదు, కాంగ్రెస్ మోడల్ కాదు, ఇప్పుడు అంతా తెలంగాణ మోడల్ పైనే చర్చ. తెలంగాణ మార్క్ అభివృద్ధి దేశానికి కావాలని చెప్పేసి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతనే ప్రధాన కారణమని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏకతాటిపైన తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుంది. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక టార్చ్ బేరర్గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ శ్యామ్తో సూరజ్ కుమార్, టీ న్యూస్.